వెల్కమ్ టు వీటి న్యూస్. ప్రస్తుతం మనం మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెల లోపల ప్రాంగణంలో ఉన్నాము. ఈరోజుకి కూడా సమ్మక్క సారలమ్మలు వేయించేసి 2 రోజులు అయినప్పటికీ కూడా భక్తుల యొక్క రద్దీ మాత్రం తగ్గలేదు. చాలామంది భక్తులు కూడా ఇంకా దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు, స్పెషల్ దర్శనం కోసం. మనతో పాటు సజావుగా పోలీస్ వ్యవస్థ, పోలీస్ వాళ్ళందరూ కూడా దర్శనాలు సజావుగా జరిగేలా చూస్తున్నారు. మరి ఈనాడు అయితే చూసినట్లయితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం వస్తూ ఉన్నారు. ఏర్పాట్లన్నిటివి చాలా చక్కగా చేశారు పోలీస్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరు కూడా. ఇంకా మనతో పాటుగా కొందరు భక్తులు ఉన్నారు, వారి యొక్క అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. మనం ఇప్పుడు చూస్తున్నామండి, స్పెషల్ దర్శనానికి గేట్లు తెరచడంతోనే వేలాదిగా భక్తులందరూ కూడా వస్తూ ఉన్నారు. కొంత తోపులాట కూడా జరుగుతుంది. సంయమనం పాటించాలి, నెమ్మదిగా దర్శనం చేసుకోవాలని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అలాగే పోలీసు వాళ్ళు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తోపులాట జరగకుండా భక్తుల్ని నియంత్రిస్తూ ఉన్నారు. సార్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? గుంటూరు నుంచి వచ్చాము, అమరావతి నుంచి వచ్చాము. అమరావతి నుంచి వచ్చారు. మొదటిసారా సార్ మీరు రావటం? లేదండి, ఇంతకు ముందు వచ్చాము. బాగుంది. పేరు సార్? నా పేరు రమేష్ అండి. ఏం చేస్తూ ఉంటారు సార్ మీరు? నేను వ్యవసాయం చేస్తానండి. ఎలా అనిపిస్తుంది ఈసారి గద్దెల పునర్నిర్మాణం జరిగింది? బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. బ్రహ్మాండంగా చేశారు. ఇబ్బంది ఏం లేదండి, గవర్నమెంట్ అన్ని సదుపాయాలు చేసింది, బ్రహ్మాండంగా ఉంది. ఓకే అండి. ఎన్ని రోజులు ఉంటారండి ఇక్కడ మీరు? మేము ఉదయం వచ్చామండి. ఓకే. వాళ్ళ నుండి వెళ్ళిపోతాం, ఈ రోజు నుండి వెళ్ళిపోతాం. మేము ఇంతకుముందు మొక్కున్నామండి, ఒక మొక్కు, అది నెరవేరింది, అందుకని మొక్కు చెల్లిద్దామని వచ్చాం సార్. సంతోషం. అమ్మవారికి నైవేద్యం ప్రసాదాలు ఏమేమి చెల్లిస్తున్నారు? మేము బెల్లం, పసుపు, కుంకుమ, చీర చెల్లిస్తాం. ఒడి బియ్యం. ఇంకా ఇంట్లో అమ్మవారిని ఎలా పెట్టుకుంటారు, ఎలా పూజిస్తారు? ఇంట్లో అమ్మవారిని అంటే పటం ఉంటే పటం పెట్టుకోవచ్చు, లేదంటే పసుపు ముద్ద చేసి అమ్మవారిగా భావించి చీర సారే బెల్లం పెట్టి, బెల్లం అంటే బెల్లం బంగారం పెట్టి పూజ చేస్తాం. 5 ఏళ్ళ అమ్మాయి కానించి వస్తుంది. 5 ఏళ్ళ అమ్మాయి, మా అమ్మాయి అండి. 5 ఏళ్ళ అమ్మాయి కానించి వస్తుంది. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం. మా అమ్మాయి 5 సంవత్సరాల అమ్మాయి కానించి వస్తున్నామండి. అది మార్పు ఎలా జరిగింది? చాలా మార్పు జరిగిందండి అమ్మవారి ఆశీస్సులతోటి. చాలా ఆశీస్సులు జరిగింది. మా కోరిక ఒకటి తీరుస్తే అమ్మవారు మా కొడుకు కోడలు బంగారం ఇస్తానండి. మా మనవడు పుట్టిన మనవరాలు పుట్టిన ధనం తులాభారం ఇస్తానండి నా కొడుకు పెళ్ళైతే, అమ్మవారి దయాదాక్షంతో. తప్పకుండా అండి. అమ్మవారు కోట్లాది మంది భక్తులు ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా భక్తి విశ్వాసాలతో కోరిస్తే తప్పకుండా నెరవేరుస్తుంది. మీ కోరిక కూడా నెరవేర్చాలని ఆశిస్తాం. అమ్మ నమస్తే, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ పేరు? మేము కొమరంభీం డిస్ట్రిక్ట్ కాజ్నగర్ నుండి వచ్చినాము. నా పేరు సరోజినీ దేవి. మేము అనంగానే విన్నంగానే ఇంత ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరం ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నాము. ఇంత బాగా అరేంజ్ చేసిన గవర్నమెంట్కు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అంటే మేము కోరికలు ఏం కోరుకోలేదు, కానీ మాకు ఏం కావాలో అమ్మవారికి తెలుసు కాబట్టి అంతే. ఇక దర్శనం అయితే మొదటిసారి ఇంతమంది భక్తులు, చాలా సంతోషం అనిపించింది. కొంచెం కష్టమైనప్పటికీ ఇంత జనాలలో కూడా మేము అక్కడ అమ్మవారి దగ్గరికి పోయి దర్శనం చేసుకొని ముట్టుకున్నామంటే చాలా సంతోషంగా ఉంది. మాది కరీంనగర్ నుంచి వచ్చినాను. మా మమ్మీ వాళ్ళతో వచ్చినాను కరీంనగర్ నుంచి. నేను కూడా ఫస్ట్ టైం వచ్చినాను. అయితే ప్రతి ఇయర్ చేసుకుంటాము మేము మా ఇంట్లో. మా సార్ ఎత్తు, మా పాప ఎత్తు, లాస్ట్ టైం మా సార్ ఎత్తు, అట్లా మొక్కుకున్నాం. మాకు అనుకున్నట్టు అవుతుంది. ఓకే, అంతా హ్యాపీగానే ఉంది. మన ఇంట్లోనే ఒక 10 మంది చుట్టాలు వస్తేనే సరే అందరు ఉంటుంది. ఇంత పెద్ద ఫ్యామిలీ ఇంత పెద్దగా రావడం అంటే ఎంతైనా ఇబ్బందులు ఉంటాయి, కాకపోతే ఏం కాదు, చాలా బాగా జరిగింది. మన ఇంట్లోనే 10 మంది చుట్టాలు వస్తేనే మనకి ఇబ్బంది అవుతుంది, వాటర్ కానీ దీనికని. కోట్ల జనం మనం ఎంత చేసినా తక్కువనే, ఏది చేసినా తక్కువ. అంతా అమ్మవారు చూసుకుంటారు, అంతా అమ్మవారి దయ. పోలీస్ వాళ్ళు మంచిగా సహకరిస్తున్నారు. పోలీస్ వాళ్ళంతా సహకరిస్తున్నారు. పోలీస్ వాళ్ళంతా అన్ని డిపార్ట్మెంట్, మెడికల్, పోలీస్, ప్రెస్, మీ ప్రెస్ వాళ్ళు కూడా అన్ని చెప్పడం వల్ల కూడా బాగా జరుగుతుంది. చాలా బాగుంది. ప్రెస్ కూడా ఈసారి తోపులాట లేకుండా బాగా చాలా 1 month నుంచే వస్తున్నారు కదా, చాలా బాగా చేసుకుంటున్నారు అంతా. అంటే
మన ఇంట్లోనే కదా ఒక 10 మంది వస్తే మనకి ఎంత ఇబ్బంది అవుతుంది. ఇట్లా కోట్ల జనంతో మనకు అవుతుందంటే ఇంకా గ్రేటే కదా ఇది. అంటే అంత అమ్మవారి సాంప్రదాయంగా వనవాసి అమ్మవారిగా ఉండేది ఇవాళ మంచి హంగులు ఆర్భాటాలతో అమ్మవారు కూడా మోడర్న్ అయింది అనుకుంటున్నారా? అదే భక్తి మాటన్ అయితే గుడి కట్టేవాళ్ళు కదా, మాటన్ కాలేదు. అదే భక్తి, అదే అమ్మవారికి గుడి లేదు, గుడి తలుపులు లేవని అంటారు కదా, అంతే. అమ్మవారిది దయ, అమ్మవారి కృప. నేను అమ్మవారిని చాలా బాగా నమ్ముతాను. మా మమ్మీ అమ్మ తాతయ్య వాళ్ళకు 13 సంవత్సరాల తర్వాత పుట్టింది. మా అమ్మకి ఇప్పుడు 60 ఇయర్స్, అమ్మకు 60 ఇయర్స్. అప్పుడు మా తాత మొక్కితే అందరూ కోయకుండా అనేవారు. ఇప్పుడు చాలా మంది మొక్కుతున్నారు. అంటే మాకు చాలా 100, మా అమ్మకి 60 ఇయర్స్ అంటే అప్పటి నుంచి మేము మొక్కుతున్నాం అమ్మవారిని. థ్యాంక్ యూ. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే. నమస్తే, మనతో పాటు మరో భక్తులు ఉన్నారు. సార్ ఎక్కడి నుండి వచ్చారు సార్? మేము నిర్మల్ జిల్లా లక్ష్మచంద మండల్ చింతలచంద అండి. ప్రతి సంవత్సరం వస్తాము. దర్శనం ఎలా జరిగింది? అన్నీ బాగున్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి. నేను 1 వీక్ నుంచి ఇక్కడే ఉన్నాము. ఇక లోటుపాట్లు ఉన్నా కానీ అంతా బాగానే ఉంది. ఇక అమ్మవారు తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా చూడాలా, తెలంగాణకు మంచి రోజులు రావాలని అనుకుంటున్నాము. జై తెలంగాణ. మొదటిసారి భారీ గద్దెలు ఇవన్నీ నిర్మాణాలు ఇట్లా ఉన్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే? ఇక ఇంత ముందటి నుంచి చూస్తుంటే అప్పుడు ఉన్నది అప్పుడు బాగుంది, ఇప్పుడు చూస్తే ఇప్పుడు బాగుంది. ఇంకా దేని దానికి ఏమిటంటే కొంత సామాన్య భక్తులు ఇబ్బందులు పడ్డారు. విఐపీలకు ఇబ్బంది ఏం లేదు, కానీ సామాన్య భక్తులకు కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. పోలీస్ వ్యవస్థ కానీ ఇంకా అరేంజ్మెంట్స్ ఏర్పాట్లు ఎలా ఉంది? పోలీస్ వ్యవస్థ 24 గంటలు పనిచేస్తూనే ఉన్నారు. అత్యంత కష్టమైన పరిస్థితులలో బాగా ఇది ఉన్నారు. అత్యంత కష్టమైన పరిస్థితుల్లో కూడా పోలీస్ వ్యవస్థ చాలా నియమ నిబంధనలతోటి ఇష్టంతో బయట మేము ఎన్నో డ్యూటీస్ చేస్తాం, కానీ ఎన్నో డ్యూటీస్ నైట్ డ్యూటీస్, పెట్రోలింగ్ ఇవన్నీ చేసినా కూడా మేము కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మా ఎస్పీ గారు చెప్పడంతో మా ఎస్పీ గారిని ఉత్తర్వుల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము ఎంతో ఇష్టపూర్వకంగా వచ్చినాం, ఇది ఎందుకంటే ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి. కానీ ఇక్కడ చాలా బాగా ప్రభుత్వం కూడా అన్ని మంచిగా నిర్వహించింది. మాకు చాలా సంతోషం వేస్తుంది. పోలీసు వాళ్ళకి ఎలాంటి లోటుబాట్లు లేకుండా వచ్చే మన భక్తులు కూడా ఎంతో క్రమ పద్ధతిలో వస్తున్నారు. భక్తులు కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే మీ ప్రెస్ మీడియా కూడా మాకు బాగా సహకరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అమ్మా నమస్తే. నమస్తే. ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు? సిర్పూర్ కాగజ్ నగర్. మీ పేరమ్మా? పి విజయలక్ష్మి. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను అక్కడ సోషల్ వర్క్ చేస్తుంటాను. నా కూతురు పెద్దమ్మాయి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరాంపూర్, బాబు డిఎస్పీ ఆఫీస్ రైటర్, ఇంకో అమ్మాయి ఎల్ఐసి. ఎట్లా ఉంది మరి ఈ సంవత్సరం ఏర్పాట్లు? భారీ చాలా బాగున్నాయి. పునర్నిర్మాణం చేసిండ్రు గద్దెలు. అవునవును, కొత్తగా బాగున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. సోషల్ వాళ్ళు చేస్తున్నారు. అందరు బాగానే చేస్తున్నారు. ఇంత జనంలో కూడా ఇంత ఇదిగా చేస్తున్నారంటే చాలా గ్రేట్. ఈసారి ఏం మొక్కుకున్నారు అమ్మవారిని? నేను ఎప్పుడైనా తన ఇష్టం, అంతే. నేను అమ్మవారిని కావాలి అంత తనకు తెలుసు కదా, కావాలని ఏం లేదు. అంత బాగా చాలా సంతోషం. మా దేవుడి దయ వల్ల, అమ్మవారి తల్లి దయ వల్ల ప్రతిసారి వస్తున్నా. మళ్ళీ కూడా భగవంతురాలు అవకాశం ఇవ్వాలి. సంతోషం. మేమంతా చల్లగా ఉండాలి, ప్రపంచం అంతా చల్లగా ఉండాలి. వచ్చినాము. మనతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి భక్తులు వచ్చారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. అమ్మవారి దగ్గర చాలా బాగానే ఉంది. మేము చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ఆఖరి రోజు తెలియకుండా వచ్చినాం, కానీ జనం ఎక్కువ ఉన్నారు. ఈ జనాన్ని మనం ఏం చేయలేకపోతాం. అందుకు ఏదో దర్శనానికి మంచిగా భక్తులు నిలువెత్తు బంగారం చెల్లించుకున్నారు సార్. ఏమైనా మొక్కుకున్నారు సార్ మీరు? ఆమె భగవంతురాలు మాకు ఏం చేసినా మేలే, అంతే. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వస్తుంటారు. 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. బాగా జరిగిందా సార్? మంచిదా. మేడం ఎట్లా ఉంది ఈసారి? మీరు నిలువెత్తు బంగారం చెల్లించారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎక్కడి నుండి వచ్చారు మేడం? మేము చేవెళ్ళాం. నిలువెత్తు బంగారం ఇచ్చారు. అవును. అమ్మవారిని ఏం మొక్కుకున్నారు మేడం? కోరికలు ఉంటాయి కదండి, ఇంకా చెప్పాను కదా. ఫస్ట్ టైం వచ్చాము. ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద జనసంద్రాన్ని చూస్తూ ఉంటే? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చినందుకు చాలా బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? పర్లేదు, కాకపోతే కొంచెం ఇంకా
ఇప్పుడు కొంచెం ఇక్కడ ఓకే పర్లేదు బాగుంది. సంతోషం మేడం. మీ గ్రామం కోసం ఏం మొక్కుకున్నారు ఈసారి? గ్రామం ప్రజలందరూ బాగుండాలని కదా కోరుకునేది. సర్పంచ్గా ఉన్నప్పుడు అదే కదా కోరుకుంటాం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. ఓకే. మనం ఇప్పుడు చూస్తున్నాం లక్షలాదిగా భక్తులు అమ్మవారి ప్రాంగణంలో గద్దెల దగ్గర ఉన్నారు. విఐపి గ్యాలరీలో కూడా భక్తులు కూడా కిటకిటలాడుతూ ఉన్నారు. మీ పేరేంటి? మీరు ఎక్కడి నుండి వచ్చారు? పూజిత. అది కోటంచ నుంచి వచ్చాం. కోటంచ నుంచి వచ్చాం. నా పేరు పూజిత. ఏం చేస్తుంటారు పూజిత? నేను చదువుకుంటున్నా, స్టూడెంట్. సో అమ్మవారిని దర్శనం చేసుకోవడం రెగ్యులర్గా వస్తూ ఉంటారు? వస్తాం, 2 yearsకి ఒకసారి వస్తాం. ఈసారి ఎలా ఉంది ఏర్పాట్లు? బాగున్నాయి. ఏం మొక్కుకున్నారు ఈసారి మీరు అమ్మవారిని? మొక్కుకునేది బయటకు చెప్పొద్దు కదా. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చారు? ఫ్యామిలీతో వచ్చాం. ఉంటారా? ఇక్కడే ఉంటారా? లేదండి, వెళ్ళిపోతాం. ఇబ్బంది ఏం జరగలేదు? ఏం జరగలేదండి. ఎట్లా వచ్చారు మీరు? బస్లో వచ్చాం, ఆర్టీసీ బస్లో వచ్చాం. మీరు విఐపి దర్శనానికి వచ్చారా? నార్మల్ దర్శనంలోనే వచ్చాం. ఎంతసేపు పట్టింది మీకు క్యూ లైన్లో? ఎంతసేపు పట్టింది? ఒక 1 hour పట్టింది. ఇబ్బందులు ఏం లేవుగా? ఇబ్బంది ఏం లేదు. వస్తుంటే దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. బస్లో 1 hour 2 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. నమస్తే అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము అల్వాల్ బొలారం. ఎక్కడండి? అల్వాల్ బొలారం. ఏం పేరు మీ పేరు? అనిత. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఎంతసేపు పట్టింది దర్శనానికి? ఒక 1 hourలో అయిపోయింది. స్పెషల్ దర్శనమా సాధారణ? స్పెషల్ విఐపి దర్శనం. విఐపి దర్శనం 1 hour పడుతుంది. ఈసారి ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం? చాలా బాగుంది. ఏర్పాట్లు బాగున్నాయి చాలా. మేము 10 members దాకా వచ్చినాము. అందరికి దర్శనం అయిందా? అందరికి దర్శనం అయ్యింది. ఈసారి అమ్మవారిని ఏం మొక్కుకున్నారు? మా హస్బెండ్ది బిజినెస్ బాగుండాలి, మా పిల్లలకి చదువు మంచిగా రావాలి, మా తమ్ముడికి కొడుకు పుట్టాలి అని మొక్కుకున్నాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటారు? ఇప్పుడు వస్తూనే ఉన్నా. అమ్మ మీ పేరు? మా పేరు ప్రమీల. భువనగిరి నుండి వచ్చారండి? భువనగిరికి వచ్చినాం. భువనగిరికి అందరు వచ్చారండి? అందరు వచ్చినాం. మా హస్బెండ్. ఎట్లా అయింది అమ్మవారి దర్శనం? అయ్యింది, దర్శనం మంచిగా అయింది. ఇంకా ఏం మొక్కుకున్నారు అమ్మవారిని సార్? ఏముంది, ఆరోగ్యం బాగుండాలి, పిల్లలకు చదువు రావాలి అని మొక్కుకున్నాం. ఎన్ని సంవత్సరాలుగా అమ్మవారిని పూజిస్తున్నారు మీరు? ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాం మేము ఇక్కడికి. ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాం. సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్? పర్వాలేదు, బాగానే ఉన్నాయి.